సార్ చెప్పండి, అంటే ఎందుకు వచ్చారు ప్రజావానికి, అంటే మీ ప్రాబ్లం ఏంటి? మా మిస్సెస్ చెంచల్గూడ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో సీనియర్ అసిస్టెంట్ అండి. ఆమెకు లైంగిక వేధింపులు జరిగాయి. లైంగిక వేధింపులు జరిగినాయని కలెక్టర్ గారు ప్రూవ్ చేశారు. స్టేట్ ఉమెన్ కమిషన్ తరఫున కలెక్టర్ గారు ప్రూవ్ చేశారు. నేషనల్ ఉమెన్ కమిషన్లో ప్రూవ్ అయినాయి. వేధింపులకు గురి చేసిన 5 మంది ఆఫీసర్ని సస్పెండ్ చేయమని చెప్పి 2019 ఆర్డర్ ఇచ్చారు. 2019 నుంచి ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి అప్పటి హెచ్ఓడి మహిళా లేడీ డీజీపీ ఆమె చేయలేదు. ఆమె వాళ్ళని కాపాడింది. మేము హోంశాఖకి ఇచ్చాము లెటరు, అప్పటి గవర్నమెంట్కు, సీఎం గారికి అందరికీ ఇచ్చాము. గత 6 సంవత్సరాలు మేము 100 లెటర్లు పైన ఇచ్చాము, కానీ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఇది చట్టానికి న్యాయానికి చాలా విరుద్ధము. లేడీ డీజీపీ కింద పనిచేస్తున్న ఒక మహిళకు వేధింపులకు గురైతే కాపాడవలసిన డీజీపీనే మగ అధికారులకు కాపాడి తప్పుల మీద తప్పులు చేసుకొని వాళ్ళని కాపాడి చేస్తున్నారు. మేము ఎన్ని చెప్పినా కూడా వినడం లేదు. హైకోర్టు కూడా తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? పబ్లిక్లోకి రావాలి. స్టేషన్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ మేము వాళ్ళు సైదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా సరిగా పట్టించుకోలేదు. పోలీసులు దీంట్లో ఉన్న పోలీసులు మొత్తం 10 మంది దాకా ఉన్నారు. 10 మంది ఒక్కరు కూడా రూల్స్ ఫాలో కాలేదు. న్యాయం చేయాల్సిన పోలీసులే కంచె చేను వేసినట్లు తప్పు చేసిన వాళ్ళని కాపాడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మహమ్మద్ అలీ గారి దగ్గరికి వెళ్ళాము. మహమ్మద్ అలీ గారు అందరి మీద యాక్షన్ తీసుకోమని లెటర్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన లెటర్ని అప్పుడు డీజీపీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ పట్టించుకోలేదు. ఇది కోర్టు తీర్పిచ్చింది కాపీ. ఇది కోర్టు కూడా రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పింది. కోర్టు తీర్పిచ్చినా కూడా డీజీపీ గారు దాన్ని ఏమీ స్పందించలేదా? లేదండి. హోంశాఖ లాయర్లకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు కమ్యూనికేషన్ లేదు. కోర్టులో ఏమో ఇచ్చేస్తున్నారు, వాళ్ళేమో మాకు కాపీ రాలేదు, మాకు వీళ్ళు కమ్యూనికేట్ చేయలేదు, వాళ్ళు కమ్యూనికేట్ చేయాలని అబద్ధాలు చెప్తున్నారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కోర్టు తీర్పు వచ్చేంత కూడా వాళ్ళు ఇది ఇచ్చిన 2 సంవత్సరాలు సస్పెండ్ చేసి నాట్ ఆన్ డ్యూటీ కింద ఇచ్చారు. అది చాలా తప్పని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. దీని మీద మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అప్పీల్ చేసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రెస్పాండ్ కాలేదు. ఇది హోమ్ మినిస్టర్ గారు అప్పుడు ఇచ్చిన లెటర్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆయన రాసి సంతకం పెట్టించారు. మేము ఇవి చూసిన తర్వాత ఉమేష్ రావు గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసాము. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో లేదండి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చామన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారేమో ఆయనకి లెటర్ ఇచ్చారు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి. తీసుకోలేదు. అందుకే అందరి మీద 50 మంది మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళ మీద, 4 డీజీపీల మీద, తర్వాత 4 ఎంక్వైరీ ఆఫీసర్ల మీద మేము సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఈ లెటర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి, కానీ కేసు ఫైల్ చేయలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీకి, డీజీపీకి ఇచ్చారు లెటర్. ఇవి చేయలేదు. మేము అదేవిధంగా వీళ్ళకు చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చాము లెటరు. చీఫ్ సెక్రటరీ గారేమో మళ్ళీ వీళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టున్నారు. ఈ లెటర్ మేము అమిత్ షా గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన లెటర్ ఇది. ఇప్పుడు అక్కడ సెంట్రల్ అమిత్ షా గారికి ఇస్తే దాన్ని ఏమైనా ఫార్వర్డ్ చేశారా వీళ్ళకి? డైరెక్ట్ వాళ్ళే పంపించి మాకు కాపీ ఇచ్చారండి. మాకు కూడా కాపీ పంపించారు. ఆ కాపీ యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. ఇది అప్పుడు నిందితుల మీద ఫైన్ ఎఫ్ఐఆర్. ఇది దీని మీద యాక్షన్ ఇక్కడ మన డీజీపీ గారు తీసుకోవాలా? సీఎం గారు తీసుకోవాలండి. డీజీపీలు తీసుకోవాలండి. డీజీపీలు తీసుకుంటే మేము ఎందుకు వస్తాము? సీఎం గారు ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఏమైందంటే మహిళా ఐపీఎస్ ఆఫీసర్కు వేధింపులు గురి చేస్తే డీజీపీని సస్పెండ్ చేశారు. డీజీపీని సస్పెండ్ చేసి కోర్టు 3 సంవత్సరాలు తీర్పిచ్చింది. ఇప్పుడు ఇదే సేమ్ రూల్ ఇక్కడ కూడా. ఇది లేటెస్ట్. ఇది మహిళా లైంగిక వేధింపుల కేసులో ఇది అఫీషియల్ జీవో, ఇది అఫీషియల్ రిపోర్ట్. ఇది డీజీపీని సస్పెండ్ చేస్తారు డ్యూటీలో. ఆయన్ని వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి ఆయన మీద 3 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చింది. సేమ్ శిక్ష వీళ్ళకి కూడా పడుతుంది ఇక్కడ. ఎందుకంటే అఫీషియల్గా ప్రూవ్ అయినాయి. అఫీషియల్గా ప్రూవ్ అయిన తర్వాత పడాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన లెటర్ కలెక్టరే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. కలెక్టర్ రిపోర్ట్ మేము తీసుకోము. కలెక్టర్ డీజీపీ కంటే చిన్న పోస్ట్ అని చెప్పి రాముడు ఎస్ఐ సైదాబాద్లో చాలా అవమానకరంగా మాట్లాడినారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో డీజీపీ అండదండలతో, న్యాయదేవత గుడ్డిది, కళ్ళు లేవు, నల్ల బట్ట కట్టుకొని ఉంటుంది, చెవులు మాత్రమే ఉంటాయి. మేము ఇచ్చిన రిపోర్టులు జడ్జిలు తీసుకొని మాకే ఫేవర్గా ఇస్తారు. ఒకవేళ మాకు ఫేవర్ ఇవ్వకుండా మీరు ఇక్కడ గెలిచినా కూడా మహిళా డీజీపీ మమ్మల్ని కాపాడుతుంది. మీరు మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీరు మీ దిక్కున్న చోటు ఇవ్వండి అని చెప్పి నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా వాళ్ళు చెప్పారు. ఇవన్నీ ఏ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా రికార్డ్ చేయలేదు. నేను కూడా ఉన్నాను ఎంక్వైరీకి. నేను కూడా వెళ్ళాను, మా మిసెస్ కంపెనీకి వెళ్ళాను. నేను చూసి ఎంక్వైరీ ఆఫీసర్ కన్నా మీరు రూల్స్ ఫాలో అవ్వడం లేదు, ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున మీరైనా దొరుకుతారని వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోలేదు. 5 మంది ఎంక్వైరీ ఆఫీసర్లు మారినారు 5 సంవత్సరాల్లో. ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని కోర్టు తీసేసింది, రూల్స్ ఫాలో అవ్వమని చెప్పింది. దీంట్లో ఖచ్చితంగా న్యాయశాఖనే ఉంది. మాకు రాజీ ప్రపోజల్ కాంప్రమైజింగ్ అడిగారు. వికే సింగ్ గారు మేము కాంప్రమైజింగ్ చేయమని చెప్పాము. ప్రమోషన్ ఇస్తామన్నారు. మాకు ప్రమోషన్ వద్దు, డబ్బులు వద్దు, మాకు న్యాయం గెలవాలా. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు, మేము పడిన బాధ ఇంకొకరు పడకూడదు. మహిళల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులది. వాళ్ళే పని చేయనప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి?
ఇప్పుడు ప్రాబ్లం అదే ఉంది. ఇప్పుడు కాపాడవలసిన డీజీపీలే కంచె చేను వేస్తే ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అదే జరుగుతుంది. అందుకే మేము రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. పర్సనల్ అపాయింట్మెంట్ కూడా అడిగాము, లెటర్లు ఇచ్చాము, వాళ్ళని సీఎంకు ఫార్వర్డ్ చేస్తామన్నారు. అంతకుముందు కూడా లాస్ట్ వీక్లో మేము అన్ని పోస్ట్ కూడా చేశాము. సార్ ఫారిన్లో ఉన్నారు, మాకు న్యాయం జరగమని కోరుకుంటున్నాము.